నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ గురుకులాల టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలంటూ కూడా పలు డిమాండ్లు అయితే వీళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా గురుకులాల టీచర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తక్షణమే 2,500 మెగా డిఎస్సిని ప్రకటించాలి. డిఎస్సి మోడల్ స్కూల్ గురుకులాల ద్వారా భర్తీ చేసే పోస్టులను, అదేవిధంగా పోస్టులను టీజీటీ, అదేవిధంగా పీజీటీ, జేఎల్, డిఎల్ మరియు పీఈటీ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ లైబ్రరీస్ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 108ను కూడా రద్దు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. టీఈటీ పేపర్ను, టెట్ పేపర్ను 2లో కూడా లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి సెపరేట్గా పేపర్ 2ని నిర్వహించాలంటూ కూడా ఇలా పలు డిమాండ్లు అయితే వీళ్ళు నిర్వహించడం జరిగింది. సరే, ప్రభుత్వానికి ఇంతవరకు మరి దీని మీద ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రక్రియ అయితే వీళ్ళ విషయంలో పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదు. సో ఏంటి పరిస్థితి అనేది కూడా రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో మనతో పాటు అభ్యర్థులంతా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు నిజంగా ఈరోజు డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా గురుకులాల నోటిఫికేషన్ సంబంధించి కూడా చాలా రకాలుగా మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఇటువంటి ప్రభుత్వం స్పందన లేదు అనేది ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటారు? అందరికీ నమస్కారం. డిఎస్సి ఆస్పిరెంట్ అందరి తరపున నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు చాలా అన్యాయం చేసిరు సార్ డిఎస్సి వాళ్ళకి. యాక్చువల్లీ మేము ఓటు వేసిందే ఆయనకు మా నిరుద్యోగుల సమస్యలు తీరుస్తారని. ఎందుకంటే కేసీఆర్ సార్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా డిఎస్సి వేయలేదు, ఏది కూడా నోటిఫికేషన్ ఆయన విడుదల చేయలేదు. కాబట్టి మేమంతా నిరుద్యోగులం కలిసి ఆయనని తీసి కాంగ్రెస్ సర్కార్ వస్తేనే అన్ని సమస్యలు తీరుస్తాయేమో అనేసి మేము ఆయనకు వెంట ఉన్నాం. కానీ ఆయన ఏం చేసినారు సార్? ఆయన ఏం చేయలేదు. జస్ట్ ఆయన ఒక ఫ్రీ బస్సు వేయడం, లేడీస్కి ఫ్రీ బస్సు వేయడం తప్ప ఈ స్టూడెంట్ వల్లనే గెలిచినారు, కానీ స్టూడెంట్కి ఆయన అన్యాయం చేసిండు. ఏది అయినా కానీ ఇప్పుడు కేసీఆర్ సర్కార్లో ఆయన ఏమన్నారు, పేపర్ లీకేజీ అని చెప్పినారు. బట్ ఇప్పుడు ఆయన సర్కార్ ఉంది కదా, మరి ఆయన సర్కార్లో గ్రూప్ 1 పేపర్ ఎలా క్యాన్సిల్ అయింది సార్? మరి అది ఎందుకు ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? ఆ మూమెంట్లో కేసీఆర్ సార్ని అండ్ కేసీఆర్ గవర్నమెంట్ని ఆయన నిందించినారు కదా. మరి ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ అదే నిరుద్యోగుల సమస్యలు జరుగుతున్నా ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు? నిరుద్యోగుల వల్లనే ఆయన ఆ గద్దె మీద ఉన్నారు కదా, ఆ పొజిషన్లో ఉన్నారు కదా, ఆ సీఎంలో ఉండి కూడా ఆయన అప్పుడు కేసీఆర్ సార్ని అన్నా సార్ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? మరి ఇప్పుడు వచ్చి ఆయన మాట్లాడాలి కదా, అప్పుడు ఎలా మాట్లాడిరో ఇప్పుడు కూడా అదే మాట్లాడాలని మేమంతా కోరుకుంటున్నాం సార్. మేమంతా ఆయన చెప్పే సమాధానం కోసమే వెయిట్ చేస్తున్నాము. ఆయన సరి చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నీ విడుదల చేయాలి. మెయిన్గా అయితే డిఎస్సి వాళ్ళు సార్ చాలా అంటే చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి అయితే ఎంతమంది లైబ్రరీలో ఒక్కొక్కరైతే 3-4 ఇయర్స్ నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా కూర్చొని లైబ్రరీస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా 1.3, 0.5 అలాంటి దాంట్లో వెళ్ళిపోతున్నారు. కానీ అలా వెళ్ళిపోతున్న వీళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఇలా మేము ఇన్ని సంవత్సరాలు చదివి ఈ పొజిషన్కి వచ్చి కానీ మేము ఇన్ని చదువుకున్న వాళ్ళకి ఏం చదువు లేదు కదా సార్. ఇప్పుడు రేవంత్ సార్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది సార్? సీఎం అయ్యారు, మరి సీఎం అయిన తర్వాత ఆయనకు తెలియాలి కదా ఎలాంటి ఆయన చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి అన్నీ తీర్చాలి కదా. ఇప్పుడు ఆయన తీర్చింది ఏం లేదు సార్. ఒక ఫ్రీ బస్ పెట్టిండు అంతే, లేడీస్కి పెట్టిండు. ఆ ఫ్రీ బస్లో కూడా జెంట్స్, ఇప్పుడు మనం కూడా అందరినీ అర్థం చేసుకోవాలి కదా. జస్ట్ అది పెట్టిండు, సైలెంట్గా ఉండు. ఇంకా ఆడికి ఇడికి ఢిల్లీకి ఇడికి తిరగడమే సరిపోతుంది ఆ సార్కి. ఇంకా ఈ నిరుద్యోగులు ఏమైనా చేసుకోండి, గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ నా టైం వచ్చే వరకు నేను మనీ సేవ్ చేసుకుంటా, నోటిఫికేషన్లు ఇస్తుంటా, ఆ డబ్బంతా నేను సేవ్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ అప్ టు మెగా డిఎస్సి వేసేద్దామని ఆయన ఆలోచనలో ఉండు. ఆ మెగా డిఎస్సి ఏదో 25 పోస్టులతో అయితే రాదేమో అనిపిస్తుంది మాకు. మళ్ళీ అది 10-11 వేలు. నాది యాదాద్రి
అన్నారు, కానీ అదైతే లేదు కదా. ఫస్ట్ ఆయన రాగానే ఏమన్నారు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు. కానీ ఆ మెగా డిఎస్సి అయితే అసలు మెగా డిఎస్సి కాదు కదా, 6,000 పోస్టులతో కూడా ఇంకా మాకు డిఎస్సి రాలేదు. ఇంకా ఇప్పుడు రేవంత్ సార్ ఏమో సంవత్సరానికి 2 అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఏది అసలు ఆయన చెప్పిన ఏవి కూడా నెరవేయడం లేదు సార్. ఇలానే జరిగితే నెక్స్ట్ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ఉండదేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆయన గద్దె ఎక్కించినాం, దింపడం కూడా అది మాదే ఉంటుంది సార్, మాతోనే సాధ్యం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు సార్. సో ఆయన ఇప్పటి వరకు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇన్ని ఉద్యమాలు చేశారు మీరు. సో ఇదే అశోక్ నగర్ సాక్షిగా మీ మీద లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది, చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది, గర్భిణీ స్త్రీలను కూడా వదలలేదు, పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సో ఏంటి మరి ఇంకా ప్రభుత్వం ఇంకా ఇలాంటి మొండి వైఖరిగా ముందుకే వెళ్తూనే ఉంది, మీకు న్యాయం జరుగుద్దని మీరు ఎలా అనుకుంటున్నారు సార్? ఒకటే సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే చేసింది అనుకోండి, నేపాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందో మన తెలంగాణలో కూడా ఇప్పుడు మన తెలంగాణలో కూడా నెక్స్ట్ అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ యాక్షన్లు తీసుకోవడానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బాగా మొండికి కూర్చుండి ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నేనేది ఇట్లనే ఉంటా, మీరేం చేస్తారు, నాకు 5 సంవత్సరాలు ఉంది ఇంకా పరిపాలన, అది ఇంకా 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అప్పటి వరకు నేను మనీ సేవ్ చేసుకోవాలి కదా, వెనకేసుకోవాలి. మీరేం చేస్తారు, నోటిఫికేషన్లు వేస్తా మా డబ్బులతోటి. ఆయన ఏం చేస్తాడు, రేపు ఎలక్షన్లో మళ్ళీ గెలిచి మళ్ళీ మీకు నోటిఫికేషన్లు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అవే మాటలు ఉంటాయి. సేమ్ కేసీఆర్ సార్ అలానే చెప్పి 10 సంవత్సరాల పరిపాలన చేసిరు. ఈయన కూడా నేను ఆల్రెడీ చెప్పిండు కదా సార్, ఈ రాష్ట్రానికి నేను 10 సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పిండు కాబట్టి అదే ఫాలో అవుదామని ఆయన ఉన్నాడు. కానీ అది మాత్రం మేము జరగనివ్వం సార్. ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం ఆయన అయితే ముఖ్యమంత్రిగా అయితే ఉండడు అసలు. ఇప్పుడే ఆయనకు అవసరం లేదు సార్. ఆయనకు విద్యాశాఖ మంత్రి ఏం అవసరం సార్? ఆయన ఏం చదివిండని, ఆయనకి ఏం తెలుసు అని కనీసం ఆయనకు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలుసు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన ఏవి ఉండాలి, ఎలాంటి నోటిఫికేషన్ ఏం జారీ చేయాలి, ఏ జియో పాస్ చేయాలి, ఏది తెలియనప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి ఎలా ఉంచుకుంటాడు? అంటే వేరే మన తెలంగాణలో ఎడ్యుకేటెడ్ ఎంపీస్ ఎవరు లేరా, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరు లేరా సార్, లీడర్స్ ఎవరు లేరా? ఆయననే ఎందుకు ఉంచుకోవాలి? మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన ఉంచుకోలేదు కదా, అన్ని పోస్టులు ఆయన ఉంచుకున్నప్పుడు ఈయన ఎందుకు ఉంచుకున్నాడు? ఈయన దేనికి అవసరము? మరి ఉంచుకున్నప్పుడు ఆయన నోటిఫికేషన్లు విడుదల చేయాలి కదా, ఆయన అన్ని నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి కదా. మెగా డిఎస్సి అన్నారు, ఎక్కడ సార్? యాదాద్రి భువనగిరి డిస్టిక్ నాది. లాస్ట్ టైం ఆయన 11,062 పోస్టులు వేసినప్పుడు నా డిస్టిక్లో 1-2 పోస్టులు తప్ప ఏవి లేవు. 1-2 పోస్టులు ఎస్ఐ బయోసైన్స్ వాళ్ళు అయినా, ఎస్ఐ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా 1-2 పోస్టుల ఇన్ని వేల మంది ఎలా సార్ కొడతారు? అంటే మేము వాళ్ళకి మన కుక్కల్లా అనిపిస్తుంది. మా కుక్కల ముందు 1-2 బొక్కలేసి తన్నుకున్నట్టు అనిపిస్తుందా సార్ వాళ్ళకి? ఇప్పుడు ఎజిటి నుంచి మాకైతే ఎలాంటి లేనే లేదు, మేము ఇంకా ఆశించలేము కూడా. ఇప్పుడు బయోసైన్స్ వాళ్ళకైనా కనీసం 70% డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, దానికోసం కూడా మేము హైకోర్టు వరకు వెళ్ళినాం. కానీ హైకోర్టు గవర్నమెంట్ చేతిలోనే అది ఇచ్చేసినప్పుడు మరి ఆయన రెస్పాండ్ అవ్వాలి కదా. మేము స్టూడెంట్ కలవాలి అని ఇప్పుడు ఆయనకు సీఎం కావాలనుకున్నప్పుడు ఆయననేమో మా దగ్గరికి వచ్చినారు, అన్నీ తిరిగినారు, అన్ని ఇంటింటికి తిరిగి ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు అన్నీ చేసినారు. మరి ఈయన మాత్రం ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు సార్? రెస్పాండ్ అవ్వాలి కదా ముఖ్యమంత్రి అయిన. ఇప్పుడు ఈయన రెస్పాండ్ అవ్వడు. వేరే వాళ్ళు చెప్తుంటేనేమో అరెస్ట్ చేయించడము, ఇవన్నీ చేయడము, లాఠీ చార్జ్ చేయడము, స్టూడెంట్ మీద కేసులు పెట్టడం, ఇది కరెక్ట్ కాదు కదా. మీరేం చేసిరు? కేసీఆర్ అంటే ఏం చేయలేదు అని అంటుంటారు, మరి మీరేం చేసిరు అది చూపించాలి కదా, మా స్టూడెంట్కి చూపించాలి. సమస్యలు పరిష్కారం కావడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు, కానీ ఇప్పటికైనా నోటిఫికేషన్ వేస్తామంటున్నారు. సో మీకు మరి కాల పరిమితి కూడా అయిపోతా ఉంది, చాలా ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది వీళ్ళ ప్రభుత్వం ఏర్పడి. ఫైనల్గా ఏంటి అసలు అంటే నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మీ మోటివ్ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ అయితే ప్రభుత్వం దిగి రాకపోతే మేమైతే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సార్. ఎంతమంది తెలంగాణలో స్టూడెంట్ ఉన్నారో అందరూ ఒకే దగ్గర అయ్యి ఆయనకి ఎలా దింపాలి, లేకపోతే మేము కూడా నేపాల్ లాగా స్ట్రైక్ చేస్తాం సార్, మేము కూడా ఫైట్ చేస్తాము. ఆయన దించే నేపాల్లో పిఎంఏ పారిపోయినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి పారిపోడా సార్? మేము తలుచుకుంటే ఏమైనా చేయగలము. స్టూడెంట్ సార్, పవర్ అంతా మా చేతిలోనే ఉంటుంది. మేము ఓటేస్తేనే కదా ఆయన గెలిచిందో. మా ఓటు లేకుండా ఆయన సీఎం ఎలా అవుతాడు? ఆ దర్జా ఎలా వస్తుంది ఆయనకి?
ఆ దర్జా వచ్చిందంటే మా వల్లనే. అలాంటప్పుడు మా దగ్గరికి రావాలి, ఆయన రావాలి సార్, మేము కాదు పోవడము. ప్రజల దగ్గర పరిపాలన అన్నప్పుడు మరి సీఎం రాడా? మరి మా ఓటుతోటి అక్కడ కూర్చున్నాడు కదా, మరి రావాలి కదా. ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు అన్నీ చూస్తుంటాడు, అన్ని అప్డేట్ ఆయన దగ్గర ఉంటున్నాయి, కానీ ఆయన రెస్పాండ్ ఎందుకు సార్? మరి అంత ఆయనకు ఒక సీఎంకి ఉండాల్సిన క్వాలిటీస్ అయితే రేవంత్ రెడ్డి సార్కి లేవు సార్. సో వాళ్ళ పార్టీ లీడర్స్ ఎవరైనా ఉన్నారో ప్రెసిడెంట్, వాళ్ళందరినీ ఆయన దించేసి నెక్స్ట్ ఎవరినైనా మనకు స్టూడెంట్కి న్యాయం చేసే వాళ్ళని అయితే ఎక్కించాలి సార్. లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాము, మేము ఎంతటికైనా వెళ్తాం సార్. ఎందుకంటే మాకైతే ఇంకా చదివి ఇసుకొచ్చేసింది సార్. ఎంత అని చదువుతాము, ఎన్ని లైబ్రరీస్ అని వెళ్తాము, ఎన్ని బుక్స్ అని చదువుతాము. మేము చదువు వాళ్ళని కూడా ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళు లీడర్స్ కావమని చెప్పండి. అప్పుడు మేము పడే బాధ అర్థమవుతుంది. డే నైట్ చదివి మా పరిస్థితి అన్ని ఫైనాన్షియల్లీ మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసుకొని మేము ఇంతవరకు వస్తాము. కానీ ఏముంటుంది సార్, మాకు ఒక్కొక్క నోటిఫికేషన్కి 1000, 1200 అలా పెడితే మా నిరుద్యోగులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది సార్. ఇంకా చాలా తక్కువ పూర్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. కానీ ఇప్పుడు సార్ పెట్టిన మేము ఏమైనా బాగా ఉన్నోళ్ళమైతే మేమెందుకు సార్ ఈ గవర్నమెంట్ జాబ్ కోసం కొట్లాడతాము? మేము వేరే ఏమైనా బిజినెస్ పెట్టుకుంటాము, మేము ఏదైనా చేసుకుంటాము. మేము అంత కష్టపడి చేస్తుంది ఇప్పుడు మీకు ఇవ్వడానిక? మీరు ఇస్తే మీరేం చేస్తున్నారు? మాకు పెడుతున్నారా సార్? వాళ్ళే వల్ల మీలాంటి నిరుద్యోగుల వల్ల ప్రతి నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్కి 1000 ఎంతో ఖర్చు పెడుతుంటే, అలాగే లక్షల్లో ఒక 600 పోస్టులకో 700 పోస్టులకో లక్షల్లో అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారు. ఈ ఆదాయం అంతా గవర్నమెంట్కి వెళ్తుంది, కానీ మీకు మాత్రం ఎటువంటి న్యాయం జరగట్లేదు. సో దీన్ని ఒకసారి గట్టిగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ప్రభుత్వం దృష్టికి మీలాంటి వాళ్ళే తీసుకెళ్ళాలి సార్. మా ద్వారా మీలాంటి వాళ్ళు తీసుకెళ్తేనే ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళకే వినట్లేరు ఇప్పుడు, కానీ మా ద్వారా మీ పంపిస్తేనే, మీరు వాయిస్ రేస్ చేస్తేనే ఆయన వింటాడు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మాలాంటి పొజిషన్ నుంచే వచ్చిన వాళ్ళు సార్. చదువుకొని మీరు ఈ హోదాకు వచ్చినారంటే మీరు కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, ఎలాంటి దానికి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు తెలిసి ఉంటుంది సార్. మా ప్రాబ్లమ్స్ ఎలా ఉందో కానీ ఆయనకు తెలియదు సార్. ఆయన కూడా ఒక సిమ్ అవ్వడానికి చాలా అబద్ధాలు చెప్పి ఉంటారు, చాలా నేరాలు చాలా చేసి ఉంటారు సార్. వాళ్ళు ఆ పొజిషన్కి ఏమైనా న్యాయంగా వస్తారా సార్? ఒక పొలిటీషియన్ ఎవరు న్యాయంగా రారు. చాలా అది ఏమంటారు, కొందరైతే ఇంకా సినిమాలో చూపిస్తున్నట్టు హత్యలు చేసి కూడా వచ్చి ఉంటారు. కాబట్టి మేమైతే అంత పెద్ద నిందలు అయితే సార్ మీద, రేవంత్ రెడ్డి సార్ మీద వేయము. కానీ ఆయన ఒకవేళ మళ్ళీ వచ్చి యాక్షన్ తీసుకోపోయినా, మా దగ్గరకు వచ్చి మాట్లాడకపోయినా, ఒకసారి రండి సార్. 1 అవర్ కేటాయించలేరా నిరుద్యోగుల కోసం? మీరు వచ్చి మాట్లాడండి. ఒక 50 మంది నిరుద్యోగులు కూర్చోబెట్టింది, అంతమందికి మేము రాలేము, నేను సేఫ్గా లేను నిరుద్యోగుల మధ్య అని మీరు అనుకుంటే మీరు రండి సార్. ఒక 50 మందిని పిలిపించండి, అఫీషియల్గా పిలిపించి మీటింగ్ పెట్టండి. ఏంటి మీ ప్రాబ్లమ్స్ అని అడగండి. అడిగితే మేము ఏమన్నా మీకు రూట్గా చెప్తున్నామా, లేకపోతే మీ మీద అత్యాచారం చేస్తున్నామా, మీరు మీద ఏం చేస్తున్నారు ఉంటుంది కదా. మేము సమస్య చెప్పుకుంటే మీరు వినండి, మీరు ఫేస్ టు ఫేస్ వినండి సార్. వేరే ఇంకొకరిని మీరు పెట్టుకొని వాళ్ళ ద్వారా వినడం ఏంది? మీకు తెలివి లేదా? మీకు సీఎం అయినారు కదా, మీకు తెలివి లేదా? మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా సార్? మీరు అర్థం చేసుకోలేరా? సో మీరు వినండి, మా దగ్గరికి రండి, మాతో మాట్లాడండి, మా సమస్యలు అడగండి, దాన్ని పరిష్కరించండి. మీ వల్ల కాకపోతే ఇది నా వల్ల కాదు, నా దగ్గర ఇప్పుడు అప్పు ముట్టట్లేదు, ఎవరు ఇవ్వడం లేదు, నేను పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాను అప్పు కూడా, ఏదో ఒకటి చెప్పండి. మేము అర్థం చేసుకుంటాం కదా. మేము చదువుకున్నాం సార్, హై క్వాలిఫైడ్. మేమేం 10-11 చదువుకొని ఇక్కడికి రాలేదు. మేము కూడా ఎంఎస్సీ బీఎడ్ చేసి బాగా ఈ పొజిషన్ రావడానికి చాలా ఫైనాన్షియలీగా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు కూడా ఫ్యామిలీ దగ్గర ₹1 రీఛార్జ్ చేయించుకోవడానికి కూడా అడగాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇప్పుడు మాట్లాడుతున్నాం మేమైతే న్యూస్ దగ్గర, మేము ఆ పరిస్థితిలో ఉన్నాము. మేము వెళ్ళి అందులో కూడా మేము లైబ్రరీస్ దూరంగా ఉన్నా, మేము ఛార్జ్ పెట్టుకొని అన్నింటికి ఫేస్ చేసి వెళ్ళి చదువుతున్నా. మీరు నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు మేము ఏమని చదవాలి, ఎంత అని చదవాలి? నోటిఫికేషన్ ఇస్తేనే కదా ఏది చదవాలో మాకు అర్థమవుతుంది. దాన్ని బట్ట మేము ప్రిపేర్ అవుతాము, ఒక ప్రాసెస్లో నడుస్తాము. కానీ మీరు
ఏ నోటిఫికేషన్ ఇవ్వరు. ప్లస్ ఏమో డిఎస్సి వాళ్ళకి ఏమో అన్యాయం చేస్తారు. మెగా డిఎస్సి అన్నారు 25, అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. గురుకులాల్లో అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఏం అవసరం సార్? రెగ్యులర్ పోస్ట్ వాళ్ళని ఎక్కించండి. అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా శాలరీ తగ్గించి సోర్సింగ్ వాళ్ళకు కూడా ఉద్యోగాలకు కూడా నేను ఇంతవరకు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. సో అది వాళ్ళకు కూడా సార్ మైనార్టీ వాళ్ళకైనా, సోషల్ వాళ్ళకైనా, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకైనా అసలు శాలరీసే రావడం లేదు సార్. వాళ్ళు కూడా చాలా ఫేస్ చేసి అయినా కూడా మాకు ఒక జాబ్లో ఉండాలి, మేము ఒక హోదాలో మాకు ఫ్యామిలీ నడిపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు శాలరీస్ రాకపోయినా వాళ్ళ ఓన్గా ఖర్చు చేసుకొని వాళ్ళు అప్పులు చేసి ఆ జాబ్ కొనసాగిస్తున్నారు. కానీ ఆ సార్కి ఏం తెలుసు సార్? ఆయన కూడా వచ్చి అడిగితే కదా వాళ్ళకి అర్థమయ్యేది. కానీ వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా? కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయినా వచ్చి అడుగుతున్నారా? సరే రేవంత్ సార్ అయితే రాలేరు అనుకోండి, సీఎం ఆయన ఓ పెద్ద దర్జా, ఆ పెద్ద దర్జా మా వల్లనే వచ్చింది. మేము తలుచుకుంటే ఇప్పుడు నేపాల్లో జరిగినట్టు మిమ్మల్ని ఇచ్చి మళ్ళీ కేసీఆర్ సార్ని కూడా కూర్చోబెట్టగలం సార్. మేము మాకు అంత ఉంది, అంత దమ్ము కూడా ఉంది విద్యార్థుల దగ్గర. మా వల్లే మీరు ఆ పొజిషన్కి వచ్చిరు. మీరు మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నాను సార్. ఇలా మాట్లాడినందుకు మీకు ఏమైనా అనిపిస్తే క్షమించండి. కానీ మీరు ఆ పొజిషన్లో ఉండడానికి రీజనే నిరుద్యోగులు, స్టూడెంట్స్. మేము మిమ్మల్ని నమ్మినాం, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మినాం. కాంగ్రెస్ వస్తే మాదేదో లైఫ్ చేంజ్ అవుతుందేమో, ఉద్యోగులం సరిదిద్దుకుంటామేమో, మేము ఏదో ఒక దారిలో వెళ్తామేమో అనుకున్నాం. కానీ మీరైతే అలా చేసేటట్టు అయితే లేరు సార్. ఇలానే ముందు కూర్చున్నారు అనుకోండి, నెక్స్ట్ అయితే యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. దీన్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరే దిగి రండి. మీరు దిగి వస్తేనే మా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలరు. ఇంకొకరి చెవులతోటి, ఇంకొకరి మాటలతోటి వినకండి. ఎందుకంటే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు సార్. ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. మీరు రండి, నెక్స్ట్ గవర్నమెంట్ మీదే ఉండాలి. లేదా ఇప్పుడు నేను ఇంకా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నా పరిపాలనే ఉండాలి అనుకుంటే మీరు రండి సార్. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, మీరు మా సమస్యలన్నీ తీర్చిరనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మీదే ఉంటుంది సార్. మాకు కావాల్సింది ఉద్యోగము. నోటిఫికేషన్ వేస్తుండండి, మా తర్వాత కూడా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళే కూడా ఇస్తూ ఉండండి. మేమేం మీ పోస్ట్ అడగడం లేదు కదా. సో మీరు రండి సార్, ఒకసారి మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఏంటి ప్రాబ్లం అని ఒకటి అడగండి. మాతో మీకు ఏ రిస్క్ లేదు సార్. మీకే అసలు ప్రాణహానినే లేదు. మేమేదో దాడులు చేస్తాము మీ వీధికి అని అనుకోకండి. మీరు ఎలక్షన్స్ అప్పుడు ఎలా వచ్చి మాట్లాడిరో ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడండి. ప్రజల దగ్గర పరిపాలన అన్నారు కదా మీరు. సో రండి, మాట్లాడండి, మా సమస్యలను తీర్చండి సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.